అందరికి నమస్కారం। ఈరోజు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో ఒక చారిత్రాత్మక ఘట్టమే ఏర్పడింది। ఎందుకంటే ఈరోజు మేడారం జాతరకు సంబంధించి ఈ యొక్క జాతరని ప్రపంచ స్థాయిగా విస్తరించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు మంత్రివర్గ సమావేశాన్ని ఈ యొక్క మేడారంలో ఏర్పాటు చేసిన చరిత్ర కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది। ఎందుకంటే ఈ యొక్క మేడారం జాతరకు సంబంధించి 10 సంవత్సరాలుగా కూడా చూస్తున్నాం, ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు, ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఎక్కడి గొంగడి అక్కడే ఉండే। కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వనదేవతల సాక్షిగా, ఈ వనదేవతల ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జరగాలని ఈరోజు క్యాబినెట్ని తెచ్చి ఈ యొక్క జాతరని కూడా విస్తరించే ప్రయత్నం చేస్తున్నాడు। ఆ విధంగానే కోటి మంది భక్తులు ఈరోజు ఈ యొక్క మేడారం జాతరకు వస్తుంటే వారు ఎటువంటి ఇబ్బందులు వాళ్ళకి కలగకూడదనే ఉద్దేశంతో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు అనుకోండి, మౌలిక సదుపాయాలు అనుకోండి, అదే విధంగా అభివృద్ధి కూడా చేసిండు। ఈరోజు రాష్ట్ర శ్రేయస్సునే ఇక్కడి నుంచి ప్రారంభించినాడంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై విజన్ ఎటువంటిదో ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలా। గతంలో ఈ యొక్క జాతర తెలంగాణ అంటే మాదంటే తెలంగాణ అని చెప్పుకున్న వాళ్ళు మరి ఈ వనదేవతల్ని మేడారం జాతరని ఎందుకు పట్టించుకోలేదో తెలియలే। కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక విజన్ తోటి ఈరోజు ప్రపంచం దేశం మొత్తం దృష్టి ఇక్కడ సాగాలనే ఒక ఆలోచనతో మేడారానికి మంత్రివర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది। ప్రజలందరూ కూడా గమనించాలా, అభివృద్ధి డెవలప్మెంట్ గత 10 ఏళ్ళలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనే విషయం కూడా మీరందరూ తెలుసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ।